అందరికీ హాయ్, నేను మీ తేజ. మా ఫ్యామిలీని వదిలేసి ఫస్ట్ టైం నేనైతే తిరుపతి వచ్చిన మా ఫ్రెండ్స్ తోటి. తిరుపతి రోడ్లో అలా తిరుగుతుంటే ఒక పక్క వర్షము, ఒక పక్క ఆకలి. ఇక ఈ ఆకలికి తట్టుకోలేక పక్కనున్న రోడ్ సైడ్ ఉన్న టిఫిన్ షాప్‌లోకి అయితే వెళ్ళిపోయి ఇక టిఫిన్ అయితే తీసుకున్నాము. నేను అస్సలు అనుకోలేదు ఇంత వరస్ట్‌గా ఉంటదని చెప్పి. ఆ ఇడ్లీలు దేనితో తయారు చేసిర్రో అసలు తెలీదు నాకు కూడా. అలా ఉన్నాయి. తినబుద్ధి కూడా కాలేదు. ఇంకా పక్కనే ఉన్న టిఫిన్ షాప్‌కి ఇంకోటి ఉంటే అక్కడికి వెళ్ళినాము. అక్కడేమో దోస చెప్పినాము. వాడు చెప్పిన ప్రైస్‌కి వాడిచ్చిన క్వాంటిటీకి అస్సలు సంబంధమే లేదు. దోస పర్వాలేదు అనిపించింది అంతే. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక ఫిల్టర్ కాఫీ అయితే తీసేసుకున్నాం నేను మా ఫ్రెండ్. ఇక ఫిల్టర్ కాఫీ కూడా అంతంత మాత్రానే ఉంది అది కూడా. ఇంకా ఇక్కడ ఫిల్టర్ కాఫీ తాగేసి ఆ కొంచెం ఉంటే అలా పడేసిన. నచ్చలేదు ఓపెన్గా అయిపోతే. నాకు చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది ఫుడ్ విషయంలో. ఇంకా ఇక్కడ నుంచి దర్శనం టికెట్ల కోసం అయితే వెళ్తున్నాము. తిరుపతిలో నా ఎక్స్పీరియన్స్ ఇది పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి. ఇంకా దర్శనం టికెట్ కోసం అయితే ఇక మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెయిటింగ్ హాల్లో జస్ట్ 10 మినిట్స్ వెయిట్ చేసాము. అప్పటికే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అయినా దొబ్బుకుంటున్నారు ఒకరి మీదకి ఒకరు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనమైతే నడుచుకుంటూ అయితే టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఎట్టకేలకైతే మనం టికెట్ కౌంటర్కి అయితే రీచ్ అయిపోయాము. మన ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ చెప్తే మనకైతే దర్శనం టికెట్ అయితే ఇస్తారు. ఇంకా ఈ టికెట్ పట్టుకొని పైన కొండ మీదకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా టికెట్ తీసుకున్నాక ఒకటే మంచి ఫుడ్ తినేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఇంకా ఈ పర్సన్ వచ్చేసి కేరళ పర్సన్ నా వెనకనే ఉన్నాడు. చాలా అంటే చాలా మంచోడు. అందుకే బాయ్ చెప్పేసిన అతను కూడా. ఇంకా మొత్తానికైతే సర్వాన భవన్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇక మిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా మిల్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా ఇవి తినేసి ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి రూమ్ నుంచి అయితే మనం కొండకైతే వెళ్ళిపోవాలి. ఇంకా వీడియో వస్తుంది. తిరుపతిలో నా ఎక్స్పీరియన్స్ పార్ట్ 3 ఇది. ఇంకా ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మా రూమ్ దగ్గరలో ఉన్న ఆటో దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 50 రూపీస్ లెక్క. 3 పర్సన్కి 150 రూపీస్ కొండ కిందకైతే మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మామూలుగా అయితే లేదు. చిన్న చిన్నగా వర్షం పడుతుంది, చల్లగాలి, పైన కొండలు చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. వెళ్తున్నంతసేపు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన నేను అసలు. అక్కడ వ్యూస్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆటో దిగేసి ఇంకా లగేజ్ కౌంటర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన లగేజ్ను చెప్పులు అయితే బ్యాగులు అయితే ప్యాక్ చేసేసినాము. ఎందుకంటే ఇవి కొండ మీదకి వస్తాయి, మనం ఎక్కాల్సింది మెట్లు కాబట్టి. ఇంకా మనకు ఒక టోకెన్ ఇస్తాడు, ఎటువంటి పైసలు అయితే కాదు, ఫ్రీ మాత్రమే. ఇంకా మనం టోకెన్ ఇచ్చేసుకొని చక్కగా ఈ టోకెన్ మనం స్టెప్స్ ఎక్కాక పైన అయితే మనం అయితే రిసీవ్ చేసుకోవాలి మన బ్యాగ్ని. ఇంకా మన బ్యాగ్లో అయితే లగేజ్ దాంట్లో అయితే పెట్టేసినాము. ఇంకా ఇవి ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళిపోతాయి. మనం ఇక్కడ నుంచి ఉంది మనకి. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ అంటే ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉండే నేను. ఇంకా వెంకటేశ్వర స్వామికి కిందనే కొబ్బరికాయ కొట్టేసి ఇక స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసిన. ఇంకా ఇక్కడ నుంచి అయితే జస్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోతాను అనుకున్నాను. ఇంకా జస్ట్ 300 మెట్లకే నాకైతే చుక్కలు కనిపించేసినాయి. ఎట్లా ఎక్కుతుర్రు అయ్యా మీరు ఇట్లా మెట్లు అని చెప్పేసి అనుకున్నాను ప్రతిసారి మా ఫ్రెండ్స్. ఇంకా వెళ్తున్న కొద్ది షాప్స్ వస్తూనే ఉన్నాయి. ఏమైనా తాగుదామా అంటే ఇంకా నాకు భయం అవుతుంది, ఎక్కుతామా ఎక్కమా అని చెప్పి. పోతున్న దారిలో అయితే జింకలు అయితే కనిపించినాయి. ఇంకా ఎట్టకేలకు 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నాకైతే అసలు అయితే లేదు, బాడీ పెయిన్స్, ఒక పక్క అయితే కాళ్ళు నొస్తున్నాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు, ఆగిపోదామా అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే చీకటి అయిపోయింది, ఒక పక్క వర్షం పడుతుంది. పోలీసు వాళ్ళు ఆపేసి ఇక్కడ నుంచి అయితే అందరు గ్రూప్గా అయితే నడవండి అని చెప్పారు. ఇక ఇక్కడ నుంచి ఫైనల్గా 3000 దాకా అయితే కంప్లీట్ చేసుకున్నా. అయినా వస్తూనే ఉన్నాయి. ఇంకా 500 కదా అని చెప్పి ఇక గోవిందనామం చదువుకుంటే వెళ్ళిపోయాను. ఇంకా మన కింద ఇచ్చిన టోకెన్ పట్టుకొని అయితే చక్కగా అయితే లగేజ్ రూమ్ దగ్గరికి లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. కానీ మాకు ఇప్పుడు వచ్చిన పెద్ద చెక్ ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి. రూమ్స్ లేవు ఎక్కడ. ఎంత తిరిగామో అయితే మాకు తెలుసు అది ఎంత కష్టపడ్డామో రూమ్స్ కోసము. ఎక్కడ చూసినా అసలు రూమ్సే లేవు. అట్లీస్ట్ ఒక లాకర్ ఇచ్చినా చాలు, మా బ్యాగ్స్ లోపల పెట్టి మేము బయట ఎక్కడైనా పడుకుందాం అనుకున్నాము. ఒక పక్క వర్షం, ఒక పక్క చలి, ఒక పక్క ఆకలి. ఫస్ట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేద్దామని చెప్పి అయితే అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ తినేసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంకీ క్యాప్ అయితే తీసుకున్నాను. ఫుల్ చలి ఉంది బయట. ఇంకా మొత్తానికి అయితే మనకి ఆ దేవుడి దయ వల్ల అయితే లాకర్స్ అయితే దొరికాయి. తిరిగి 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 లాస్ట్కి ఒక దగ్గర అయితే ఆగాము, అక్కడ దొరికాయి. ఇక్కడైతే చాలా అంటే చాలా రూమ్స్ ఖాళీ ఉన్నాయి. జస్ట్ మన ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు, మనకైతే రూమ్ను లాకర్ ఇస్తారు. నెక్స్ట్ వీడియో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా మనకైతే రూమ్స్ వచ్చాయని చెప్పి. ఇంకా రూమ్స్ దగ్గరికి వచ్చి మనం నీ టోకెన్ ఇస్తే మనకైతే లాకర్ ఇస్తారు. ఇంకా నాకు వచ్చిన లాకర్లో లగేజ్ పెట్టేసుకొని మార్నింగ్ 5:30కి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎందుకంటే మా దర్శనం టైం వచ్చేసి 11 o'clock. ఎర్లీ మార్నింగ్ తిరుపతి చూస్తే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా మీరు చూసుకోవచ్చు వెదర్ ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ కూడా ఫుల్ మంచుతో ఉంది, లైట్గా రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫ్రీ బస్ వచ్చేసింది. ఇంక ఇక్కడ నుంచి అయితే చక్కగా దర్శనంకి వెళ్ళిపోతున్నాము. 5 hours తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోయింది. లడ్డు తీసుకొని అయితే బయటకు వచ్చేసినాము. ఇవే మాకు ఇచ్చిన రూమ్స్. అంటే ఇక్కడే మన లాకరు రూము, దీన్నే మనం రూమ్స్ అనుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి అయితే కిందికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే మనకైతే ట్రైన్ వచ్చేసి మనకి 5 o'clock ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా కిందికి వచ్చి జీప్ ఎక్కేసినాము. ఇవి మన ట్రైన్ టికెట్స్. ఇంకా అక్కడ నుంచి తిరుపతికి బాయ్ చెప్పేసి ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఉన్ని రోజులు అయితే మంచిగానే ఎంజాయ్ చేసిన. ఇక పోతుంటే ఎలానో ఉంది. కళ్ళు మూసి తెచ్చేలోగా మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసిన.